పంజాబ్ కింగ్స్ టీంకు మరో షాక్ తగిలింది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకున్నారు. అది కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో 200+ టార్గెట్ను సక్సెస్ఫుల్గా చేసి చేయడం జరిగింది. సో విజయం అయితే ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్కు చాలా ఊరటిచ్చే విజయం అని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే వరుస పెట్టి మ్యాచ్లు ఓడిపోతున్నారు. ఇన్ఫాక్ట్ గత మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్ చాలా పూర్గా కనిపించింది. ఆల్మోస్ట్ టెస్ట్ క్రికెట్ ఆడారు. దీంతో చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం ఢిల్లీ బ్యాట్స్మెన్ కంబ్యాక్ ఇచ్చి ఒక మైండ్ బ్లోయింగ్ చేశారు. పర్టికులర్గా వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ సీజన్లో తొలి హాఫ్ సెంచరీ కొట్టాడు. అండ్ ఆల్సో డేవిడ్ మిల్లర్ టీంలోకి వచ్చాడు. అండ్ అతను కూడా ఒక మైండ్ బ్లోయింగ్ హాఫ్ సెంచరీ కొట్టాడు. సో డీసీ టీం అయితే స్టార్టింగ్లోనే 33 రన్స్కి 3 వికెట్లు కోల్పోయినప్పటికీ 211 పరుగుల టార్గెట్ని తర్వాత వాళ్ళు చేశారు. అది కూడా మరో ఓవర్ మిగిలి ఉండగా. సో రియల్లీ గ్రేట్ రివెంజ్ బై ఢిల్లీ క్యాపిటల్స్ అని చెప్పుకోవచ్చు భయ్య. లాస్ట్ టైం పంజాబ్ టీం మీద 264 కొట్టిన డిఫెండ్ చేసుకోలేకపోయారు. బట్ ఈసారి మాత్రం 200+ టార్గెట్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగారు. వేరేస్ పంజాబ్ టీం విషయానికి వస్తే సేమ్ ఓల్డ్ మిస్టేక్స్. అంటే వాళ్ళు బౌలింగ్ చూసుకున్నా ఫీల్డింగ్ చూసుకున్నా పెద్దగా ఇంప్రూవ్ అయిన టీమే కనిపించలేదు. అఫ్కోర్స్ తీసుకోవడం 2 మంచి క్యాచ్లు అయితే తీసుకున్నారు. అంటే స్టార్టింగ్లో మార్కెన్సన్ ఒక మంచి క్యాచ్ తీసుకున్నాడు. అలాగే చివరిలో ప్రభసిమరన్ సింగ్ కూడా ఒక మంచి క్యాచ్ తీసుకున్నాడు. బట్ ఈ మధ్యలో 2 క్యాచ్లు డ్రాప్ చేయడం చూసాం. ఎట్ ది సేమ్ టైం గ్రౌండ్ ఫీల్డింగ్ చూసుకున్న అంత గొప్పగా ఏమీ కనిపించలేదు. మిస్ ఫీల్డ్స్ చేసి కొన్ని బౌండరీస్ అయితే వదిలేశారు. ఇక టాక్టిక్స్ వైజ్ చూసుకున్న మరోసారి శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్స్ అంత అప్ టు ద మార్క్ కనిపించలేదు. అంటే అసలు ఈ మ్యాచ్లో చాహల్కు బౌలింగ్ ఇవ్వలేదు. మార్కస్ స్టోయినిస్ చేత 4 ఓవర్లు వేయించేద్దాం అనుకున్నాడు. సో డెఫినెట్లీ పీబీకేఎస్ టీం అయితే చాలా అండర్ యూటిలైజ్ చేస్తున్నారు భయ్య. అతను తన లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం మీద అద్భుతమైన స్పెల్ వేశాడు. ఇన్ఫాక్ట్ అతను బౌలింగ్లో డ్రాప్ క్యాచెస్ లేకపోతే మ్యాచ్ని గెలిపించి ఉండేవాడు. అయితే శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏం చెప్పాడంటే ఆలోచించాడంట. అంటే చాహల్కు బౌలింగ్ ఇద్దామని చెప్పి ఆ థాట్ వచ్చిందంట. బట్ పిచ్ చూసుకుంటే బాల్ సేమ్ అవుతుంది, అందువల్ల పేస్ బౌలర్స్తో కంటిన్యూ చేశానని చెప్పాడు. ఎట్ ది సేమ్ టైం తమ బ్యాటింగ్ విషయంలో అలాంటి సమస్య లేదు, ఒక 30 పరుగులు ఎక్కువ కొట్టామని చెప్పాడు. సో శ్రేయస్ అయ్యర్ అయితే ఓటమికి తన బౌలర్స్ను అలాగే ఫీల్డింగ్ను బ్లేమ్ చేశాడు. మరి ముఖ్యంగా పేస్ బౌలర్స్ అనుకున్న లైన్ లెంత్ వేయలేకపోయారంట. అండ్ ఇందులో చాలా వరకు నిజం ఉంది. బట్ టు బీ ఫ్రాంక్ టార్గెట్ను డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు మార్కస్ స్టోయినిస్ 4 ఓవర్స్ వేయగలిగే బౌలర్ అయితే కాదు. శ్రేయస్ అయ్యర్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలాతో ఒక 2 ఓవర్లు వేయించి ఉండాల్సిందే. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఫీల్డింగ్ మిస్టేక్స్ చేయకపోయినా సరే మ్యాచ్ గెలిచేద్దరేమో. అంటే వాళ్ళు డ్రాప్ చేసిన 2 క్యాచ్లు పట్టుంటే మ్యాచ్లు గెలిచేద్దరేమో. మరి ముఖ్యంగా అక్షర్ పటేల్ తన 20స్లో బ్యాటింగ్ చేసినప్పుడు క్యాచ్ డ్రాప్ చేశారు. అంటే ఇది బాగా బ్యాక్ ఫైర్ అయింది వాళ్ళకి. సొంతంగా పంజాబ్ టీం అయితే ఫీల్డింగ్లో సేమ్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ రిపీట్ చేస్తున్నారు భయ్య. మెయిల్ ఇప్పుడు వరుసగా టీంకు 4వ పరాజయం. దీంతో మెల్లగా వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు కొంతవరకు సన్నగిలుతున్నాయి. అఫ్కోర్స్ ఇంకా మ్యాథమెటికల్ ఈక్వేషన్ చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి. అంటే పీబీకేఎస్ టీం వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లో 2 గెలిచిన ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఇన్ఫాక్ట్ 3కి 3 గెలిచారంటే టాప్ 2 కూడా వచ్చేస్తుంది. బట్ ఇలా వరుస పెట్టి మ్యాచ్లు ఓడిపోవడం ఖచ్చితంగా డేంజర్స్ అయినాయి. పీబీకేఎస్ టీం అయితే దీని నుంచి బయటకు వచ్చి మ్యాచ్లు గెలవడం మొదలు పెట్టాలి. అదర్వైజ్ ఆ టీం షాకింగ్లీ ప్లే ఆఫ్ రేస్ నుంచే బయటకు వెళ్ళిపోవచ్చు. ఇక ఢిల్లీ టీం విషయానికి వస్తే వీళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయంటే మ్యాథమెటికల్గా ఉన్నాయి భయ్య. అంటే మరి టాప్ 3 టీమ్స్ చూసుకుంటే 14కి వెళ్ళిపోయాయి. వాళ్ళు ఇంకేం చేయలేరు. పైగా ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య ఒక మ్యాచ్ ఉంది. అలాగే జీటీ ఎస్ఆర్హెచ్ మధ్య ఒక మ్యాచ్ ఉంది. అంటే జీటీసీఎస్కి మధ్య ఒక మ్యాచ్ ఉంది. దీంతో ఖచ్చితంగా టాప్ 3 టీమ్స్ 16 పాయింట్ల మార్కులు అందేసుకుంటారు. ఇంకా ఢిల్లీ టీంకి ఉన్న అవకాశం నెంబర్ 4 మాత్రమే. అయితే వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా నెగిటివ్లో ఉంది కాబట్టి మిగతా టీమ్స్ ఇవి కూడా 14 కొట్టకూడదు. అంటే పీబీకేఎస్ టీం వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు ఓడిపోవాలి. వేరే సిఎస్కే టీం వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు ఓడిపోవాలి. అండ్ ఆర్ఆర్ టీం వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు ఓడిపోవాలి. ఇక కేకేఆర్ టీం చూసుకుంటే వాళ్ళకి మిగిలిన 4 మ్యాచ్లో అట్లీస్ట్ 2 అన్న ఓడిపోవాలి. సో ఇలా 11 మ్యాచ్ల ఫలితాలు డీసీ టీంకి అనుకూలంగా వస్తే అప్పుడు ఏమైనా ఛాన్స్ ఉంటుంది. బట్ అలా కాకుండా 4th ప్లేస్లో ఉన్న టీం 14 పాయింట్స్కి వచ్చి డీసీ టీం కూడా 14 పాయింట్స్తో క్వాలిఫై అవ్వాలంటే నెట్ రన్ రేట్ భయంకరంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే వాళ్ళు నెక్స్ట్ 2 మ్యాచెస్ కంటిన్యూస్గా బిగ్ విక్టరీస్ కొట్టాలి. లైక్ 2 మ్యాచ్లు కూడా 70-80 పరుగుల తేడాతో గెలిచే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రం వాళ్ళ నెట్ రన్ రేట్ పాజిటివ్లోకి వస్తుంది. సో డీసీ టీం కూడా మ్యాథమెటికల్ పాసిబిలిటీ అయితే ఇదే. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే 11 మ్యాచ్ల ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా రావడం చాలా కష్టమైన విషయం. ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు డీసీ టీం ఆల్రెడీ ప్లే ఆఫ్ అసలు వదిలిపెట్టేశారు భయ్య. దానికి నిదర్శనం ఈ మ్యాచ్లో వాళ్ళు ప్లేయింగ్ లోన్లో చేసిన మార్పులు. ఏకంగా 5 మార్పులు చేశారు. సో ఈ మ్యాచ్లోకి అయితే డీసీ టీం కంప్లీట్లో ఒక న్యూ లుక్తో వచ్చారు. అయితే నేను సర్ప్రైజ్ చేసిన థింగ్ పాతం నిశంకాన్ని పక్కన పెట్టి మిల్లర్ని తీసుకొచ్చారు. నేనైతే స్టబ్స్ని పక్కన పెట్టి మిల్లర్ని తీసుకొస్తారేమనుకున్నా. బట్ లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టినా సరే నిశంకాన్ని పక్కన పెట్టేశారు. ఇదే కొంచెం సర్ప్రైజ్ చేసింది. కానీ మిగతా చేంజెస్ అన్ని కూడా చాలా వరకు రీజనబుల్. సో డీసీ టీం అయితే టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. బట్ వాళ్ళకి స్టార్ట్ చూసుకుంటే మాత్రం అంత మంచిగా రాలేదు. స్టార్క్ ఫస్ట్ ఓవర్లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. ఈవెన్ ఆ తర్వాత చూసుకున్న పంజాబ్ కింగ్స్ టీం యొక్క డామినేషన్ కొనసాగింది. వాళ్ళు 3 ఓవర్స్కి 51 పరుగులు కొట్టేశారు భయ్య. దీని ఈజీగా మరోసారి 230, 240 కొట్టేలానే కనిపించారు. కానీ మెల్లగా ఆ తర్వాత నుంచి డీసీ బౌలర్స్ కంబ్యాక్ ఇచ్చారు. మరి ముఖ్యంగా ఆకిబ్ నబీ ఓవర్ నెంబర్ 4 అలాగే ఓవర్ నెంబర్ 6 2 కూడా చాలా మంచిగా వేశాడు. కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు ఈ 2 ఓవర్స్లో. సో దీంతో పంజాబ్ కింగ్స్ టీం వికెట్ కోల్పోకుండా పాపులో 72 పరుగులు చేశారు. బట్లర్ వాళ్ళకి ఒకే నుంచి మాత్రమే ఫాస్ట్గా రన్స్ రావడం చూసాం. అంటే ప్రియాంక్ చరా చాలా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. 33 బాల్స్కి 56 రన్స్ కొట్టాడు. బట్ అదర్ ఎండ్లో చూసుకుంటే మాత్రం ప్రభసిమరన్ సింగ్ యొక్క స్ట్రగుల్ చూసాం. 15 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే తర్వాత కోపర్ కొనీలు కూడా చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో అయితే శ్రేయస్ అయ్యర్ అప్ ద ఆర్డర్ వచ్చాడు. అంటే రైట్ హ్యాండర్ ప్రభసిమరన్ సింగ్ అవుతాడు కాబట్టి మరో రైట్ హ్యాండర్ శ్రేయస్ అయ్యర్ వచ్చాడు.
అండ్ ఏమో మంచిగానే వర్కౌట్ అయింది అండ్ అయ్యర్ బాగానే బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ 36 బాల్స్కి 59 రన్స్ చేశాడు. మళ్ళీ ప్రియాంచారి వికెట్ పడిపోయిన తర్వాత ఒక పెద్ద పార్ట్నర్షిప్ చూసాం. అయ్యర్ మరియు కోపర్ కొనిల్ వీళ్ళిద్దరు కలిసి 52 బంతుల్లో 83 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. బట్ ఎనిమిది మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం పీబీకేఎస్ బ్యాట్స్మెన్ అనుకున్న రేంజ్లో యాక్సలరేట్ చేయలేకపోయారు. అంటే ఓవర్ నెంబర్ 11 నుంచి ఓవర్ నెంబర్ 15 వరకు చూసుకుంటే ఈ మధ్యలో వాళ్ళకైతే ఒక డబుల్ డిజిట్ ఓవర్ కూడా రాలేదు, అన్ని కూడా సింగిల్ డిజిట్ ఓవర్సే. మళ్ళీ కోపర్ కొనిల్ తన ఫస్ట్ 20 బాల్స్కి 100 స్ట్రైక్ రేట్తో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. అయితే చివరిలో మాత్రం యాక్సలరేషన్ చూసాం. అంటే ఓవర్ నెంబర్ 18లో 19 పరుగులు వచ్చాయి. వేరేజ్ ఓవర్ నెంబర్ 19 మిచెల్ స్టార్క్ వేశాడు. ఈ ఓవర్లో ఫస్ట్ 2 బాల్స్కి 2 వికెట్స్ పడినప్పటికీ ఇందులో కూడా 16 పరుగులు వచ్చాయి. ఎందుకంటే యంగ్స్టర్ సూర్యాన్ సెజ్ మైండ్ బ్లోయింగ్ హిట్టింగ్ చేశాడు. స్టార్క్ 2 6లు మరి ఒక 4 కొట్టాడు. బట్ again మళ్ళీ లాస్ట్ ఓవర్లో చూసుకుంటే 7 పరుగులు మాత్రం వచ్చాయి. సో పీబీకేఎస్ టీం అయితే బ్యాటింగ్లో తమకు వచ్చిన మొమెంటమ్ను అంతలా క్యారీ చేయలేకపోయారు. మరి ముఖ్యంగా డీసీ బాల్ స్టార్టింగ్లో రన్స్ ఇచ్చిన తర్వాత కంబ్యాక్ అవ్వడం చూసాం. స్టార్క్ తన సెకండ్ స్పెల్లో బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. చాలా మంచిగా లైన్ అండ్ లైన్ పట్టుకున్నాడు. ఆ 19 ఓవర్లో 2 వికెట్లు తీసిన తర్వాత ఎక్కువ రన్స్ అవ్వకపోతే తన స్పెల్ మంచిగానే ఉండేది. బట్ సూర్యాన్స్ కొట్టడం వల్ల తన స్పెల్ ఎక్స్పెన్సివ్గా మారిపోయింది. అయితే ఆకిబ్ నబీ మరి ముఖేష్ కుమార్ ఇద్దరు కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. ముఖేష్ కుమార్ 4 ఓవర్స్కి 31 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. వేరే ఆకిబ్ చూసుకుంటే వికెట్ తీయలేదు కానీ 4 ఓవర్స్కి 32 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో ఇద్దరు కూడా గేమ్ని చాలా బాగా కంట్రోల్ చేశారని చెప్పుకోవచ్చు. ఒకరు పాపులర్ మంచిగా వేస్తే మరొకరు మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో అద్భుతంగా వేశారు. ఇక డీసీ టీం ఈ మ్యాచ్లో యంగ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ మాధవ్ తివారీని ఆడించారు. అంటే అతనైతే బోత్ బ్యాట్ అండ్ బాల్తో అద్భుతంగా రాణించాడు. మరి ముఖ్యంగా బౌలింగ్లో చాలా టైట్ లైన్ అండ్ లైన్స్ వేయడం చూసాం. ఇన్ఫాక్ట్ తన ఫస్ట్ ఓవర్స్లో చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ 6 ఎకానమీ ఉంది అండ్ ఆల్సో వికెట్లు కూడా తీశాడు. బట్ ఆ లాస్ట్ ఓవర్లోనే కొంచెం ఎక్స్పెన్సివ్. బట్ ఇన్ మాత్రం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 4 ఓవర్స్కి 40 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. చాలా మంచి స్పెల్ అని చెప్పుకోవచ్చు. ఇక లుంగింగిడి చూసుకున్న ఫస్ట్ 3 ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ లాస్ట్ ఓవర్ మంచిగానే వేశాడు. సడన్గా డీసీ బౌలింగ్ కొంతవరకు ఆట అనుకూలంగా కనిపించినప్పటికీ పర్వాలేదు. పీబీకేఎస్ టీమ్ స్కోర్ 230 దాటకుండా చూసుకున్నారు. అయితే వాళ్ళకి బౌలింగ్లో చూసుకుంటే మొత్తం 20 ఓవర్స్ కూడా పేస్ బౌలర్సే వేసేశారు. అండ్ ఇలాంటిది 10 ఏళ్ల తర్వాత జరిగింది భయ్య. ప్రీవియస్గా 2016 సంవత్సరంలో ఇలా మొత్తం 20 ఓవర్లు కూడా పేస్ బౌలర్స్ వేశారు ఒక మ్యాచ్లో. సో ఈ మ్యాచ్లో అయితే డీసీ టీంకి లోన్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఉన్నాడు. బట్ అతను ఒక ఓవర్లో కూడా బౌలింగ్ చేయలేదు. అండ్ మేబీ దీన్ని చూసి కూడా శ్రేయస్ అయ్యర్ చాలాకు బౌలింగ్ ఇచ్చి ఉండకపోవచ్చు. బట్ పంజాబ్ కింగ్స్ టీంకి 5వ పేస్ బౌలింగ్ ఆప్షన్ అంత స్ట్రాంగ్గా లేదు. అది వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోయారు. స్టాయినిస్ చేత వేయించారు. సో చేజింగ్లో చూసుకుంటే డీసీ టీం కొలాప్స్ అయిపోయింది. వాళ్ళు 33 పరుగులుగా 3 వికెట్లు కోల్పోయారు. కేఎల్ రాహుల్తో పాటు కొత్తగా టీంలోకి వచ్చిన అభిషేక్ పరేల్ అండ్ సాహిల్ పరాగ్ ముగ్గురు కూడా ఫెయిల్ అయ్యారు. అండ్ తర్వాత నెంబర్ 4లో వచ్చిన స్టెప్స్ కూడా చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. 17 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు. సో కనుక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే మ్యాచ్ పీబీకేఎస్ టీం అన్నట్టు అనిపించింది. ఢిల్లీ టీం చేజ్లో అక్కడికి ముందుకు వెళ్ళరేమో అనుకున్నాం. బట్ స్టెప్స్ వికెట్ పడిన తర్వాత అక్షర్ పటేల్ మరియు మిల్లర్ వీళ్ళిద్దరు కలిసి ఒక మైండ్ బ్లోయింగ్ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు భయ్య. 5వ వికెట్కి కేవలం 34 బంతుల్లోనే 64 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ గేమ్ యొక్క మొమెంటమ్ని కంప్లీట్లీ చేంజ్ చేస్తుంది. సో అక్షర్ పటేల్ అయితే ఈ సీజన్లో ప్రీవియస్ అన్ని మ్యాచెస్లో కూడా చాలా పూర్ బ్యాటింగ్ చేశాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఒక ఎక్సలెంట్ 30 బాల్స్కి 56 రన్స్ చేశాడు. వేరేజ్ మిల్లర్ చూసుకున్న బ్రిలియంట్ కంబ్యాక్ 28 బాల్స్కి 51 రన్స్ కొట్టాడు. అది కూడా అక్షర్ పటేల్ అవుట్ అయిన తర్వాత మిల్లర్ చాలా మంచిగా యాక్సలరేట్ చేశాడు. అశుతోష్ శర్మతో కలిసి 15 బంతులు 32 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేస్తే ఇందులో 25 రన్స్ మిల్లర్వే. అది కూడా కేవలం 11 బంతులు కొట్టాడు. సో విధంగా మిల్లర్ మరి అక్షర్ మిడిల్ ఓవర్స్లో అద్భుతమైన బ్యాటింగ్ చేశారు భయ్య. అండ్ దాని చివరిలో చూసుకుంటే వాళ్ళు అవుట్ అయిపోయినా సరే యంగ్స్టర్స్ బ్రిలియంట్గా ఫినిష్ చేశారు. మళ్ళీ మరోసారి అశుతోష్ శర్మ 10 బంతులకి 24 పరుగులు కొట్టేశాడు. అండ్ యంగ్స్టర్ మాధవ్ తివారీ చూసుకుని 8 బంతులకి 18 పరుగులు. ఇక ఆకిబ్ నబీ చివరిలో వచ్చి ఒక 4 and 6 కొట్టి మ్యాచ్ని గెలిపించేశాడు. సో డీసీ టీం యొక్క మిడిల్ ఆర్డర్ తమ స్థాయికి తగ్గట్టు బ్యాటింగ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది. వాళ్ళకి గత మ్యాచ్లో పవర్ ప్లేలో అద్భుతమైన స్టార్ట్ వచ్చినప్పటికీ దాన్ని క్యాపిటలైజ్ చేయలేకపోయారు. బట్ ఈ మ్యాచ్లో వాళ్ళకి పవర్ ప్లే ఘోరాతో ఘోరం 3 వికెట్లు కోల్పోయారు. బట్ అయినా కానీ 200+ టార్గెట్ని చేశారు. ఎందుకంటే అక్షర్ పటేల్ బాగా బ్యాటింగ్ చేశాడు, మిల్లర్ అద్భుతమైన 50 కొట్టాడు. సో డీసీ టీం యొక్క మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వాళ్ళు ప్రీవియస్ ఆడిన మ్యాచెస్లో ఒక 2-3 మ్యాచ్లు అలా పెట్టినా సరిపోయింది. వాళ్ళు ఈ పాటికి టాప్ 4 రేస్లో చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. అయితే పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. పవర్ ప్లేలో 3 ఓవర్లు బౌలింగ్ చేశాడు, 2 వికెట్లు తీశాడు. అండ్ ఆల్సో మళ్ళీ 15 ఓవర్లో బౌలింగ్ వచ్చి అక్కడ కూడా ఒక మంచి ఓవర్ వేశాడు. సో ఓవరాల్గా అయితే హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్కి 21 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. బట్ మిగతా బౌలర్స్ అందరూ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టీం అజ్మతుల్ మధ్యని తీసుకురాలేదు. వాళ్ళైతే బెన్ డోర్సీస్ని ఆడించారు. అది కూడా ఆల్రెడీ టీంలో ఎదురు లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ని పెట్టుకుని మరో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ని తీసుకొచ్చారు. సో లాకీ ఫెర్గ్యూసన్కి అయితే ఇంజరీ అయిందంటే దీంతో పీబీకేఎస్ టీం బాట్లెట్ని ట్రై చేసి ఉండాల్సిందే. అండ్ ఆల్సో వాళ్ళు వైశాఖ్ విజయ్ కుమార్ని కూడా పక్కన పెట్టేశారు. ఇంజరీతో పక్కన పెడితే ప్రాబ్లం లేదు. బట్ నార్మల్గా పక్కన పెడితే మాత్రం అది కూడా ఒక రాంగ్ మూవే. ఎందుకంటే ఈ ఏడాది పీబీకేఎస్ టీంకి వైశాఖ్ విజయ్ కుమార్ కాస్త కూస్త బెటర్ బౌలింగ్ చేస్తున్నాడు. అతని ఎకానమీ అండర్ 10 ఉంది. సో అతని ప్లేస్లో వచ్చిన ఠాకూర్ ఫస్ట్ ఓవర్ మంచిగానే వేశాడు. బట్ మిగతా 3 ఓవర్స్ చాలా రన్స్ ఇచ్చేయడం చూసాం. మరి ముఖ్యంగా 19th ఓవర్ అయితే ఘోరం. ఇక మార్క్ ఆన్సన్ చూసుకున్న మార్కస్ స్టోయినిస్ చూసుకున్నా ఇద్దరు కూడా రన్స్కి వెళ్ళారు. ఇన్ఫాక్ట్ హర్షదీప్ సింగ్ తప్పిస్తే మిగతా 4 బౌలర్స్ యొక్క ఎకానమీ ఓవర్ 11 ఉంది. అసలు పీబీకేఎస్ టీంకి అయితే ఈ మ్యాచ్లో బౌలింగ్ చాలా బ్యాక్ ఫైర్ అయింది. అండ్ ఆల్సో వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఫీల్డింగ్లో మిస్టేక్స్. మరి ముఖ్యంగా 2 క్యాచ్లు డ్రాప్ చేశారు. ఇందులో స్టెప్స్ క్యాచ్ అంత డ్యామేజ్ చేయలేదు కానీ పట్టు ఉండాల్సింది భయ్య. ఎందుకంటే బెన్ డోర్సీస్ డెబ్యూ చేశాడు. దీంతో ఫస్ట్ వికెట్ వచ్చి ఉంటే ఇంకా కాన్ఫిడెంట్గా బౌలింగ్ చేసి ఉండేవాడేమో. వేరేస్ నెక్స్ట్ వన్ చూసుకుంటే సూర్యాన్స్ డైవ్ చేస్తూ పట్టాల్సిన క్యాచ్ కొంచెం డిఫికల్ట్ అయినప్పటికీ పట్టు ఉండాల్సిందే.
ఎందుకంటే ఆ టైంలో అక్షర్ పటేల్ కనుక అవుట్ ఉంటే ఖచ్చితంగా పీబీకేఎస్ టీం కంబ్యాక్ ఇచ్చేవారు. సడన్గా పంజాబ్ టీం అయితే మళ్ళీ ఫీల్డింగ్లో మిస్టేక్స్ రిపీట్ చేశారు. బట్ టు బీ ఫ్రాంక్ చాలుగా బౌలింగ్ ఇచ్చుండాల్సింది భయ్య. అతనేమో ఒక కొత్త బౌలర్ కాదు, ఎన్నో పిచెస్ మీద బౌలింగ్ చేశాడు. మెయిన్ ఐపీఎల్స్లో ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలర్ అతనే. సో దీంతో తనకున్న ఎక్స్పీరియన్స్తో ఏ పిచ్ మీద సరే మంచిగా బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ శ్రేయస్ అయ్యర్ అయితే చాలా స్ట్రేంజ్గా తనకి బౌలింగ్ ఇవ్వలేదు. సో చూడాలి మరి పంజాబ్ కింగ్స్ టీం వీళ్ళు చేస్తున్న మిస్టేక్స్ నుంచి నేర్చుకుని నెక్స్ట్ మ్యాచ్లో అయినా కంబ్యాక్ చేస్తారా లేకపోతే ఇదే పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తారనేది. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. రెండు టీంల యొక్క ప్లే ఆఫ్ సినారియోస్ గురించి మాట్లాడుకున్నాం. వేరే క్యాప్స్ విషయానికి వస్తే ఎలాంటి మార్పు లేదు. ఆరెంజ్ క్యాప్ క్లాస్ దగ్గర ఉంది అండ్ పర్పుల్ క్యాప్ భూవి దగ్గర ఉంది. సో డిస్ టీం అయితే పంజాబ్ కింగ్స్ టీంకి షాక్ ఇచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో పంజాబ్ టీం ఓడిపోవడం వల్ల ఇప్పుడు చాలా టీమ్స్ హ్యాపీగా ఫీల్ అవుతాయి. లైక్ ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, జీటీ ఈ 3 టీంలకు టాప్ 2లోకి వెళ్ళేందుకు భయంకరంగా అవకాశాలు పెరుగుతాయి. వేరే ప్లే ఆఫ్ రేస్లో ఉన్న మిగతా టీమ్స్ లైక్ సిఎస్కే, ఆర్ఆర్, ఈవెన్ కేకేఆర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే 4th స్పాట్ ఇంకా సీల్ అవ్వలేదు. సో ఈ మ్యాచ్లో పంజాబ్ టీం ఆటం అయితే ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్ని మరింత వైడ్గా ఓపెన్ చేసింది. చూడాలి మరి టాప్ 4లోకి ఎవరు వెళ్తారు, టాప్ 2లోకి ఎవరు వెళ్తారు అనేది.